ఈగర్‌గా బావున్నా. వెయిట్ చేస్తూ ఉన్నారా యెస్. మూవీ కోసం? అవునండి. దీపావళి నా అక్టోబర్ 18 కోసం ఆ! ఎగిర్లే వెయిటింగ్ ఆడియన్‌లాగా. ఆడియన్‌లాగా వెయిట్ హ్మ్. చేస్తున్నారు. మీరు ఆల్రెడీ మూవీ చూసుంటారు ఆ! కదా సార్! ఎలా చూసాను. అనిపించింది మీకు చూసిన మంచి వెంటనే? సినిమా అండి. మంచి హ్మ్. సినిమా. అయితే 'కే ర్యాంప్' అని అన్నారు. హ్మ్. ఫస్ట్ మనం అలా హ్మ్. వెళ్తే హ్మ్. కేరళ, ఓనం హ్మ్. సాంగ్ అవన్నీ హ్మ్. పెట్టారు. హ్మ్. అవును. అయితే హ్మ్. కామెడీ ర్యాంపేజ్ అని హ్మ్. అంటున్నారు. హ్మ్. కాపోతే మనం కొన్ని చూస్తే హ్మ్. డీవియేషన్‌గా ఈ మధ్య హ్మ్. హ్మ్. టైటిల్‌కి సంబంధించి కూడా కొన్ని వచ్చాయి. సో, అవును. మీరేమైనా క్లారిటీ హ్మ్. ఇస్తారా హ్మ్. ఈ హ్మ్. రోజు? 'కిరణ్ అబ్బవరం' గారి ముందు సినిమా 'కా' కా అండి. దాని అవును. సెంటిమెంట్ ప్రకారం 'కే ర్యాంప్' అనుకున్నారు. వన్ హ్మ్. ఆఫ్ ద రీజన్ ఆ 'కే' పెడతానికి కూడా రీజన్ ఏంటంటే హీరో పేరు కుమార్. ఓకే. కేరళలో జరుగుతుంది హ్మ్. కథంతా. అందుకని కేరళ, కుమార్ ర్యాంప్, కిరణ్ అబ్బవరంలో 'కే' ఆ! అన్నీ అన్నీ అలా కలిపి కలిసొచ్చాయి. అలా 'కే ర్యాంప్' అని పెట్టాం. ఓకే. అంటే అంతే. డైరెక్టర్ గారు న్యూ. మీ అవును. దగ్గరకొచ్చి స్టోరీ చెప్పినప్పుడు మీకెలా అవును. అనిపిచ్చింది? హ్మ్. ఈ స్టోరీ హ్మ్. హ్మ్. ఎస్పెషల్లీ? హ్మ్. డైరెక్టర్ కొత్త అబ్బాయే. బట్ నాకంటే ముందు హీరో గారు ఈ కథ విని హ్మ్. ఆయనతో ఆల్మోస్ట్ 1-1 ½ ఇయర్ ట్రావెల్ అవుతా ఉన్నారు. ఓకే. నా దగ్గరికొచ్చేటప్పుడు వచ్చి ఒక ఎక్స్‌పీరియన్స్ డైరెక్టర్‌లాగా కథ చెప్పారు. ఎందుకంటే అప్పటికి హీరో దగ్గర అంతా ఇన్ అండ్ ఔట్ హ్మ్. అన్నీ చేసుకొని రావటం వల్ల హ్మ్. నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక 4, 5 సినిమాలు తీసిన ఒక ఎక్స్‌పీరియన్స్ డైరెక్టర్‌లాగా ఎక్కడ తడబడకుండా కథ చెప్పారు. ఓహ్! సూపర్. అతను కథ చెప్పడంలో బ్యూటీ ఏందంటే నవ్వొచ్చినప్పుడు అతను నవ్వుతా ఉంటాడు. ఎమోషన్స్ ఓకే. ఇళ్ళగొట్టడంలో కథ చెప్తా ఉంటాడు. ఓకే. అలా ఓకే. సినిమా సో, ఆయన హ్మ్. ఇన్వాల్వ్ అయిపోయిన అవును. తీరు మీకు బాగా అవును. నచ్చింది. అవును. ఓకే. సో, అవును. మరి దాన్ని ప్రొజెక్ట్ చేసారా అండి ఆన్ అవునండి. స్క్రీన్? అవునండి. అవును. ప్రొజెక్ట్ చేశారు. అవును. ఓకే. హ్మ్. అండ్ ఈ మూవీలో అంటే కిరణ్ గారు హ్మ్. డైరెక్టర్ మీ హ్మ్. దగ్గరికి వచ్చారు. అవును. ఎప్పుడైతే స్టోరీ విన్న తర్వాత హ్మ్. కిరణ్ గారు ఈ పాత్రకి చాలా హ్మ్. యాప్ట్ హ్మ్. అని మీకు అనిపించిందా? అవునండి. ఎందుకంటే హ్మ్. కిరణ్ గారు ఇంతవరకు ఇలాంటి క్యారెక్టరైజేషన్‌తో చేయలా. అవును. ఇప్పుడు మా మా అస్సలు బ్యానర్‌లో ఎనక చిల్లర సామాజ గాయ్ చేసారు ఆఖరికి. ఎనక సామాజవర్గం తీసుకుంటే అవును. విష్ణు గారు అప్పటిదాకా కామెడీ టచ్ చేయలా. అస్సలు అంత అది మనకి హిలేరియస్ హిలేరియస్ కామెడీ. ప్రాజెక్ట్ ఇది. అలా అతనికి విష్ణు గారికి ఎలా డిఫరెంట్ అనుకున్నానో, హ్మ్. సేమ్ ఈ కథ విన్నప్పుడు నాకు సామజవర్గం లాంటి ఒక వైబ్ మంచి యూత్ అనిపించింది. ఓకే. ఇది చిల్లర్ గై ఆ! అనేది నాకు బాగా నచ్చింది. అసలది ఎలా పెట్టారండి అది? స్టోరీతో పాటొచ్చిందా అది? అది రిచెస్ట్ చిల్లర స్టోరీ గై? అండి. స్టోరీ అంటే ఏందంటే కథ ప్రకారం హీరో రిచ్ ఫ్యామిలీ. హ్మ్. బాగా డబ్బున్నోడు. అలవాట్లు మాత్రం లో క్లాస్‌లో ఉంటాయి. ఒక బాగా డబ్బున్నోడు ఒక బెంజ్ కార్ ఏసుకొని మాస్ స్ట్రీట్‌ల్లో వాటిల్లో హ్మ్. రోడ్లు సరిగ్గా లేని చోట కళ్ళు కాంపౌండ్‌కెళ్ళి మందాటం, ఒక లుంగీ ఆర్డినరీ బి క్లాస్ ఒక షర్ట్ హ్మ్. ఏసుకొని తిరగటం, హ్మ్. ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోవటం, హ్మ్. ఇలాంటి దాంట్లో ఉంటాడు. అందుకని మేము ఇచ్చేటప్పుడు ఆడియన్‌కి ఒక క్లారిటీ ఇవ్వాలి అనే అవును. దాంట్లో డబ్బున్న చిల్లరోడు అని పెట్టి హ్యాపీ బర్త్‌డేకి అవును. గ్లింప్స్ దాన్ని ఏసామండి. రిలీజ్ అవును. 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 అంటే అది చాలా బాగుంది. హ్మ్. అంటే అప్పటి వరకు 'కా' సినిమాతో కిరణ్ హ్మ్. గారిని ఒక రకంగా చూసాం. అవును. అంటే అలా అని కాదు. ఆ హ్మ్. మూవీ ఇంపాక్ట్ క్యారీ అవును. ఫార్వర్డ్ అవుతుంది. అవును. సడెన్‌గా అవును. ఇది కంప్లీట్ హ్మ్. డ్రాస్టిక్ చేంజ్‌లో ఆయన్ని అవును. మనం చూసాం. అవును. ఆయన మేనరిజమ్స్ కానీ, ఆ అవును. మందు బాటిల్ పట్టుకొని అవును. చేసేది అవును. ఇలాంటివన్నీ చాలా హైలైట్‌గా ఉన్నాయి. అవును. ఆయన డైలాగ్ డెలివరీ హ్మ్. మొత్తం అంతా చేంజ్ చేసేసారు అవును. ఇందులో. అవును. అంటే బిఫోర్ వర్క్ ఏమైనా చేసారా అండి దానికి? బిఫోర్ వర్కింగ్ కాదండి. ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలనే దానిలోకి డైరెక్టర్ ఒక మీటర్ అనుకున్నాడు. ఆ ఓకే. మీటర్‌లోకి డైరెక్టర్ ఒక బాడీ లాంగ్వేజి అది ఆయన ఫుల్ ఎనర్జీగా ఉంటారు. అందంగా ఉంటారు ఈ సినిమాలో. హ్మ్. దానికి అంటే ఆ కథ ఇచ్చే వైబ్‌లో ఏది కావాలో అలా చేసుకుంటూ ఎళ్ళిపోయారు. ఓకే. హ్మ్. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం గారి ఎనర్జీ, కామెడీ టైమింగ్, ఎమోషన్ అన్నీ కొత్తగుంటాయి. హ్మ్. పాత 10 సినిమాల్లో కిరణ్ అబ్బవరం గారు వేరు. ఈ ఒక్క సినిమాలో రీడిఫైన్ కిరణ్ అబ్బవరం గారు కనపడతారు ఈ సినిమాలో. అంతేనా? మీరన్నట్టు 'కాకి' దీనికి క్వైట్ అపోజిట్. చాలా ఆ! క్వైట్